ఎక్సెల్‌లో ఈరోజు శాలరీ స్టేట్మెంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇంతకుముందు ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఫార్ములాస్‌తో చూపిస్తూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చాలామంది చూసారు. ఇంకా చూడకపోతే చూసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఎక్సెల్‌లో మనం శాలరీ స్టేట్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో ఏమేం ఫార్ములాస్ యూజ్ చేయాలి, అసలు ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుందో చూసేయండి. మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఎక్సెల్ అంటే మనకి ముందుగా షీట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. రోస్ కాలమ్స్తో అండ్ ఏబీసీ అండ్ 1 2 3తో ఇలా ఉంటుందన్నమాట. సో వీటిని బాక్సెస్ కాకుండా సెల్స్ అని అయితే పిలుస్తాం అనమాట. అంటే E10 E4 అలా. సో కాలమ్స్ రోస్ కలిపి మనం సెల్స్ అని అయితే పిలుస్తాం అనమాట. లాస్ట్ వీడియోలో ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయితే చూపించాను. అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇవి వచ్చేసరికి మీకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చిన తర్వాత మీరు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో వర్క్ చేయాలి కాబట్టి సో ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి జాబ్స్కే కాదు, ఏ జాబ్స్కి మీరు ఫర్దర్గా బయటికి వెళ్ళి జాబ్ చేయాలన్నా ఇవి మనం కంప్యూటర్లో నేర్చుకోవడం చాలా బెటర్ అనమాట. చాలా యూజ్ అవుతుందండి. సో ఏదైనా సరే మనం రిపోర్ట్ రెడీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ పెట్టుకుంటాం కదా. హెడ్డింగ్ సైజ్ పెంచుకోవడానికి ఆల్రెడీ నేను హోమ్ పేజ్ అంటే కంప్యూటర్ బేసిక్స్ అప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే హెడ్డింగ్ పెట్టామో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో అది వచ్చేసరికి మనం సైజ్ పెంచుకోవచ్చు, అలాగే ఫంట్ స్టైల్ మార్చుకోవచ్చు, అలాగే కలర్స్, అలాగే అది వచ్చేసరికి మిడిల్లో వచ్చేలాగా ఇవన్నీ కూడా మనకి పైన చూడండి ఫైల్స్, హోము, ఇన్సెట్, పేజ్ లేఅవుట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో వాటిలోకి మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో హోమ్ పేజ్లోకి వెళ్ళగానే మనకి లెటర్ యొక్క వర్డ్ యొక్క మనం ఫాంట్ స్టైల్స్, అలాగే మిడిల్లో పెట్టుకోవాలంటే మిడిల్లో, సెంటర్కి, అలాగే లెఫ్ట్ సైడ్కి ఆ నేమ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి ఉండాలా లేదా రైట్ సైడ్కి ఉండాలా, కరెక్ట్గా మిడిల్లోకి ఉండాలా. సో అవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు ఇది వచ్చేసరికి శాలరీ స్టేట్మెంట్ అనమాట. మీరు ఏదన్నా ఫర్దర్గా జాబ్స్కి వెళ్ళిన ఆఫీస్లో వర్క్ చేయాలన్నా ఇది వచ్చేసరికి శాలరీ స్టేట్మెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీరియల్ నెంబర్ అంటే నెంబర్ వేసుకుంటాం, అలాగే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్స్ నేమ్స్ నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్గా అయితే వేసాను నేమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ డిజిగ్నేషన్ అంటే వాళ్ళ యొక్క పొజిషన్, ప్రిన్సిపలా లేదా లెక్చరరా, సో ఆ పొజిషన్స్ ఎవరో ఏ వర్క్ చేస్తున్నారో సో ఆ వర్క్ అయితే అక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క శాలరీ, సో మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది. నెక్స్ట్ మంత్లీ వర్కింగ్ డేస్, సో మొత్తం వర్కింగ్ డేస్ వచ్చేసరికి 30 డేస్ ఉంటాయి కదా, మంత్లీ 30 డేస్ ఉంటుంది. సో అందులో ప్రెజెంట్ డేస్, అలాగే ఎక్స్ట్రాగా వర్క్ చేశారా లేదా సండేస్, అండ్ సిఎల్స్ అంటే లీవ్స్, అంటే ఎవరైనా ఆ మంత్లో మానేస్తారా, సో అవన్నీ వేసేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నానేమే పెట్టా. మంత్లీ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 30, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ నేను మాత్రం 23 డేస్ వర్క్ చేశాను. ఎక్స్ట్రా వర్క్ వచ్చేసరికి 2 డేస్ చేశాను, అలాగే సండేస్ 4 సండేస్. సిఎల్స్ అంటే నేను లీవ్ పెట్టుకున్నా, 1 డే లీవ్ పెట్టుకున్నా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రెజెంట్ వర్కింగ్ డేస్, 30 డేస్లో నేను నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని వర్కింగ్ డేస్ చేశానో చూసుకుంటే ఇక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా, ఎక్సెల్లో ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా కూడా ఈక్వల్ టు అని పెట్టాలి కదా. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మైనస్ అంటే ఎన్ని డేస్ మానేశారు చూసుకుంటే చూడండి E3. సో నా నేమ్ 3 కాలంలో ఉంది. సో E3 అలాగే లీవ్స్ సిఎల్స్ I3 మైనస్ I3, సో 29 డేస్. ఎక్సెల్లో ఇది మ్యాజిక్ కదా. ఫస్ట్ ఒక నేమ్కి చేసి కిందకి డ్రాగ్ చేస్తే మిగతా అన్నిటికి కూడా ఫార్ములా యూస్ చేసాం కదా, స్టార్టింగ్ ఫార్ములా యూస్ చేసి కిందకి సో జస్ట్ దానిపై క్లిక్ చేసి ఆ సెల్ మీద క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే సో రిమైనింగ్ ప్రెజెంట్ డేస్ కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. అది కూడా మనం ఫార్ములా యూస్ చేస్తేనే వస్తాయండి. సో అది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ శాలరీ స్టేట్మెంట్ అయితే చూద్దాం, అంటే శాలరీ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాలరీ అయితే వేసేసాం, అసలు శాలరీ అయితే వేసేసాము. నెక్స్ట్ అడ్వాన్స్ అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఏమన్నా తీసుకున్నారా, సో తీసుకుంటే నేను ఎగ్జాంపుల్గా కదా వేస్తున్నాను. ఒకళ్ళు ఫస్ట్ వచ్చేసరికి 2000, 3000, 5000, 1000, ఇంకా రిమైనింగ్ ఎవరు ఏం తీసుకోలేదు. ఇక్కడ చూడండి జీరోని, సో మనకి కింద 4 లైన్స్కి వచ్చేసేయాలంటే ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను వినండి. ఆ జీరో అన్నది కిందకి కూడా రిపీట్ అయిపోవాలంటే కిందకి సెలెక్ట్ చేసుకొని Ctrl+D అని క్లిక్ చేయగానే మనకి పైన ఉన్న నెంబర్ కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. Ctrl+D ఒకేసారి క్లిక్ చేస్తే మనకి ఆ పైన ఉన్న జీరో అన్నది కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా మనం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ మౌస్నే కాకుండా మనం కీబోర్డ్తోనే వర్క్ అన్నది చేయాలి. అప్పుడే మనకి వర్క్ బాగా వచ్చు అని అయితే అనుకుంటారనమాట. సో కీబోర్డ్తో అంటే అందరూ చేసేస్తారు, పైన ఆప్షన్స్ ఉంటే మనం డ్రాగ్ చేస్తాం, ఇవన్నీ అయితే వచ్చేస్తాయి. ఎక్కువ కూడా మనం కీబోర్డ్ని యూస్ చేస్తే వర్క్ బాగా వచ్చే ఇంప్రెషన్ అయితే పెరుగుతుంది అనమాట. ఓకే, నేను అడ్వాన్స్ అయితే వేసాను. నెక్స్ట్ పిఎఫ్ మీన్స్ వచ్చేసరికి
మీకు ఏదన్నా ఫంక్షన్స్ రూపంలో ఇలా అందిస్తారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అందరికీ ఈక్వల్గానే ఉంటుంది ఈ పీఎఫ్ వచ్చేసరికి. సో మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ రూపంలో ఇలా వస్తాయి అనమాట. సో పీఎఫ్ మీన్స్ వచ్చేసరికి పీఎఫ్ వచ్చేసరికి అందరికీ 2000 అనమాట. సో 2000 చెప్పాను కదా. సో మొత్తం కిందకి వచ్చేసేయాలంటే Ctrl+D క్లిక్ చేయగానే సో ఆ 2000 అన్నది మనం కిందకి డ్రాగ్ చేసుకున్నాం కదా. సో అన్నిటికి కూడా వచ్చేస్తుంది అనమాట. అదిగోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా నెట్ శాలరీ. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటే మంత్లో ఎన్ని డేస్ వర్క్ చేస్తారో చూసుకున్నాము. ఆల్రెడీ అడ్వాన్స్ ఎంత తీసుకున్నారో చూసాము. అసలు శాలరీ ఎంతో చూసాము. పీఎఫ్ కూడా తీసేసాము. ఇప్పుడు వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత, మంత్లీ శాలరీ ఇప్పుడు వాళ్ళకి ఎంత వెళ్తుంది చూడండి. ఇక్కడ మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ టు శాలరీ బై శాలరీ ఏ సెల్లో ఉందో చూడండి, D3. సో శాలరీ D3లో ఉంది కదా. నెక్స్ట్ బై E3 మంత్లీ వర్కింగ్ డేస్. సో నెలకు వచ్చేసరికి మనకి 30 రోజులు ఉంటుంది కాబట్టి అది ఏ సెల్లో ఉంది, E3 ఇంటూ ప్రజెంట్ వర్కింగ్ డేస్. మా మంత్లో ఎన్ని డేస్ వర్కింగ్ చేశారు. సో అది వచ్చేసరికి J3. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ మనకి అడ్వాన్స్ పీఎఫ్ మైనస్ చేసేయాలి కదా. సో ఆ రెండు కాలమ్స్ని కూడా మైనస్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత అన్నది అక్కడ వచ్చేస్తుంది. ఎక్సెల్లో మనకి మ్యాజిక్ ఏంటి, సో ఫస్ట్ వన్ ఫార్ములా యూస్ చేస్తే మిగతా అన్ని డ్రాగ్ చేయగానే రిమైనింగ్ శాలరీ ఎంత అన్నది వచ్చేస్తుంది. సో ఇదన్నమాట. ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసినప్పుడు ప్రజెంటేషన్ అన్నది నీట్గా ఉండాలి. అంటే ఆ హెడ్డింగ్స్ శాలరీ స్టేట్మెంట్ ఫర్ జూన్ మంత్ కొంచెం డార్క్గా వేరే సపరేట్ కలర్. ఇక్కడ షార్ట్ కట్స్ యూస్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. అంటే మనం దాన్ని ఆ వర్డ్ని అన్నది థిక్గా చేయాలంటే Ctrl+B బోల్డ్. సో లేదంటే మనకి పైన హోమ్ కనిపిస్తుంది కదా, మౌస్ని యూస్ చేసుకుంటూ కూడా చేయొచ్చు అనమాట. ఇదండి ఎక్సెల్లో శాలరీ స్టేట్మెంట్ అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈఎంఐ క్యాలిక్యులేషన్ అలాగే ప్రోగ్రెస్ కార్డు వీటిపై సమ్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా చెప్పాను. అంటే ఎక్సెల్లో మ్యాక్సిమం అన్ని ఫార్ములాస్ కూడా కవర్ చేశానండి ఈ వీడియోతో. సో ఎక్సెల్లో ఇప్పటికీ 3 వీడియోస్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. సో ఇంకా ఎవరైనా ఎక్సెల్ నేర్చుకోకపోతే వెంటనే కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో కంప్యూటర్ నేర్చుకోవడం పెద్ద ఏం కష్టం కాదనమాట. జస్ట్ మనం చూస్తే కూడా మనం ఈజీగా కూడా చేసేయచ్చు అనమాట. సో నేను ప్రతిదీ కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే వీడియోస్ అయితే పెట్టాను చూడండి. అండ్ ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కే కాదు, మీరు ఫర్దర్గా ఏదైనా జాబ్స్కి వెళ్ళాలన్నా కూడా మీకు కంప్యూటర్ వచ్చి ఉండాలన్నమాట. సో కంప్యూటర్ నాలెడ్జ్ పై మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇవి నేర్చుకుంటే మనకి షార్ట్ కట్స్ అలాగే కంప్యూటర్పై క్వశ్చన్స్ ఇవన్నీ కూడా స్కిల్ టెస్ట్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పెట్టాను. అంటే టెక్నికల్ క్వశ్చన్స్లో మనకి కంప్యూటర్ బేసిక్స్ పై కంప్యూటర్ నాలెడ్జ్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో ఎక్సెల్లో సమ్కి ఏ ఫార్ములా యూస్ చేయాలి, మ్యాక్సిమంకి ఏ ఫార్ములా యూస్ చేయాలి. సమ్కి ఫార్ములా వచ్చేసరికి మనకి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా సమ్కి వచ్చేసరికి ఈక్వల్ టు యూస్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు ఆ సెల్స్ ఏ సెల్స్లో ఉన్నాయో ఎక్కడ నుంచి ఎక్కడి వరకు కావాలో ఇది తెలుసుకోవాలన్నమాట ఎక్సెల్లో వచ్చేసరికి. సో సమ్ ఫార్ములా వచ్చేసరికి ఈక్వల్ టు సమ్, మ్యాక్సిమం ఫార్ములా వచ్చేసరికి ఈక్వల్ టు మ్యాక్సిమం ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్. ఓపెన్ బ్రాకెట్స్ పెట్టేసి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు కావాలో మనం సెలెక్ట్ చేసుకొని క్లోజర్ బ్రాకెట్స్. సో ఇలా ఈక్వల్ టు సమ్ పర్సెంటేజ్ ఇవన్నీ ఫార్ములాస్ నేను ఆల్రెడీ ఎక్సెల్ స్టార్టింగ్ వీడియోలో అయితే చెప్పానండి. మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇవి యూస్ అవుతాయి అనమాట. సో అందుకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అని మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీ నుంచి వచ్చే ఒక్క సపోర్ట్ చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందు